I am your Dr. K.A. Paul, speaking to you from USA. Finally, President Trump just 2 days ago agreed for ceasefire. And as per my clear directions, he openly said, we will end the Iran war very soon. And then what happens? Prime Minister Netanyahu calls my good friend and speaks for 30 minutes saying, no, give us time to kill more people. What? Yes, this is the fact I'm going to expose to every citizen of the world, especially to every Indian. Why? Look at the crisis in India. Gas is not available. Mafia is hiding the gas and millions, if not hundreds of millions are suffering. My fellow Indians, please pray for this war to be end immediately. President agreed, Iran agreed, and this man, Netanyahu, is creating this mess, forcing. And Russian president, my good friend, he is mad. He's now directly providing intelligence and equipment for Iran. So I'm urging the Iranian leadership, please, you made a commitment to me. I know your nation is destroyed. You have not started this war. But you take the high road and give me another 72 hours so that this war could end. Share this video with every citizen of the world to pray that it is your mission, not only my mission. And all sides will agree and this war will end as President Trump agreed 2 days ago. 5 more days to left. 5 more days. Bear with me, pray with me, support me. Thank you very much. ప్రపంచవ్యాప్తంగా అశాంతి వాతావరణం నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇప్పుడే కాదు, ప్రపంచంలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ శాంతి సంస్థలు మౌనంగానే ఉంటున్నాయి. పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. యుద్ధాన్ని నిలిపివేసే చర్యలు లేవు. చర్చలతో శాంతి అనేది అసాధ్యం అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ మన తెలుగువాడు, క్రైస్తవ మత ప్రబోధకుడు K.A. పాల్ మాత్రం వెంటనే చొరవ తీసుకొని ఆయా దేశాల అధినేతలు, ప్రతినిధులతో మాట్లాడుతూ యుద్ధ నివారణ చర్యలు చేపడుతుంటారు. కానీ ఆయన మాటలు కామెడీగా తీసుకుంటారు. ఎక్కువగా సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు మాదిరిగా వైరల్ చేస్తుంటారు. కానీ తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో K.A. పాల్ చూపిన చొరవ ప్రపంచ దేశాల అధినేతలకు కనువిప్పు కావాల్సిందే. గత కొద్ది రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం అయితే ప్రారంభించారు, కానీ వెనక్కి తగ్గేందుకు ఉన్న మార్గాలు ఆయా దేశాలకు దొరకటం లేదు. ఇందులో అగ్రరాజ్యం ఆధిపత్యం పెరగటంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతోంది. ఒక రకమైన అశాంతి వాతావరణం నెలకొంటోంది. అయితే ఆయా దేశాల అధినేతలతో మాట్లాడుతున్నానని, వారం 10 రోజుల్లో యుద్ధం నిలిచిపోనుందని K.A. పాల్ ప్రకటించారు. దానిని చాలా కామెడీ కోణంలో చూశారు అంతా. కానీ K.A. పాల్ ఇరాన్ అధినేత ప్రతినిధితో ఢిల్లీలో సమావేశమయ్యారు. యుద్ధం నిలిచిపోవటానికి అవసరమైన సూచనలు చేశారు. ఆ ప్రతినిధి సైతం K.A. పాల్ చర్యలను అభినందించారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో రాకుంటే K.A. పాల్ చెప్పిందేదో అబద్ధం అన్నట్టు, ఆయనేదో పని చేస్తున్నట్టు అనిపించేది. ప్రపంచంలో చాలా పెద్ద దేశాలు ఉన్నాయి, ఎంతో బలమైన అధినేతలు ఉన్నారు. కానీ ఎవరు చేయని సాహసం K.A. పాల్ చేశారు. కానీ ఆయన ఆహార్యం, మాటలతో ఆయనను కామెడీ పీస్ చేశారు. కానీ ప్రస్తుత అశాంతి వాతావరణంలో ఆయన చేసిన ప్రయత్నం మాత్రం నిజంగా అభినందనీయం. తాను యుద్ధం ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని K.A. పాల్ చెబుతుంటే ఎవరికీ నమ్మశక్యం కావటం లేదు. ఇరాన్ అధినేత ప్రతినిధితో మాట్లాడారు అంటే K.A. పాల్ ఎంతో కొంత ప్రయత్నం చేసి ఉంటారు కదా. ఆయన చెప్పిన మాటలు నిజమే కదా. బహుశా ఇజ్రాయెల్, ఇరాన్ అధినేతలతో మాట్లాడే శక్తి, యుక్తి ఆయనకు ఉంది. ప్రపంచ దేశాలతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి కామెడీ అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. తాజాగా ఇరాన్ ప్రతినిధితో K.A. పాల్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు చేయలేని పని K.A. పాల్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నారు. I wish you incredible success. And you are doing a great job. Thank you. Peace is possible. You got it. I love it. Good to see you, man. Big breaking news, friends. Thank you for those who have sincerely prayed to stop this World War III. This is the biggest challenge of my lifetime. Since February 5th, I knew this was going to happen. Met with the top American leaders. Finally, several times went with the Iranian leaders. Just in the last 1 week, billions
millions of people affected, trillions of dollars wasted, China, Russia, North Korea ready to nuke, bomb American cities. Iran has proven its power, destroying many US-based, and the World War III had begun. I requested you to pray. I don't want to mention all the names. I am here in Miami at Trump Doral. President Trump just left today. Yesterday was an incredible day. By God's grace, we brokered the peace, and peace is possible. I want to thank President Trump, who was prepared to go to extend until September the war. Now he changed his mind. He said, ready for peace and stop this war. I want to thank Iranian leaders who have agreed for several conditions, met with me in person, and thank God, they are also ready for peace. But only one person, Netanyahu, the Prime Minister of Israel, yesterday was arguing for 30 minutes that he wanted to finish the new Ayatollah, the son of Khamenei, Grand Ayatollah, and some more targets. He needs 2-3 more months and destroy more locations. And this is God's war. No, my dear friends, this is not God's war. This is not a Christian war. This is a man-made, self-made, egoistic financial agenda war. Pray for Prime Minister Netanyahu to change and say yes to President Trump and Iranian leaders. Continue to pray. 90% done. I can assure you, as per my talks, until today, war will stop within 1 week maximum. I said it stopped today. But prayers are needed. ప్రియమైన స్నేహితులారా, నేను మయామి నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో ట్రంప్ డోరల్ ప్లేస్ నుండి. ఈ రోజు వరకు ట్రంప్ గారు ఇక్కడే ఉన్నారు. నేను న్యూస్లో చెప్పకూడదని, అసలు ఈ యుద్ధాన్ని మనం ఆపలేమని, దేవుడు తప్ప, ప్రార్థనలు తప్ప ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇది ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు, రవాండా బురుండి యుద్ధం కాదు, లైబీరియా యుద్ధం కాదు, నైజీరియా ముస్లిం క్రిస్టియన్ యుద్ధం కాదు, సౌత్ సుడాన్ నార్త్ సుడాన్ యుద్ధం కాదు, ఐవరీ కోస్ట్ యుద్ధం కాదు. ఇలాంటి యుద్ధాలు ఎన్నో ఆపాం. ఇది ప్రపంచ యుద్ధం. చైనా, రష్యా, నార్త్ కొరియా అమెరికాను బాంబు చేయడానికి రెడీ అయిన యుద్ధం, న్యూక్ చేయడానికి రెడీ అయిన యుద్ధం. అమెరికన్ వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది. ఇరాన్ ఊరుకుందా? యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఇతర లొకేషన్స్ అమెరికన్ బేస్ల్ని దెబ్బ కొట్టి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. ఇగో ఫిబ్రవరి 5 నుండి సీక్రెట్ గా ఎంత టాక్స్, ఇది యుద్ధం అవ్వకూడదనే ఫిబ్రవరి 22 చెన్నైలో ప్రపంచ శాంతి సభ పెట్టాం. సో దేవుని కృపలో మిరకల్స్ జరుగుతున్నాయి. ట్రంప్ గారు ఒప్పుకున్నారు, ఇరానియన్ లీడర్స్ ఒప్పుకున్నారు, నెతన్యాహు కూడా పూర్తిగా ఒప్పుకునేటట్టు. ఇంకా నాకు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, సెప్టెంబర్ టైం ఇవ్వండి, ఇరాన్ మొత్తం నాశనం చేసి పడేయాలి అన్నది కాకుండా ఇప్పుడే ఎక్కువైతే వారం రోజులు అయితే ఈ రోజు రేపే యుద్ధం కంప్లీట్ గా ఆగిపోవాలని ప్రేయర్ చేయండి. నా క్షేమం కొరకు ప్రేయర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. Well, thank you very much, Dr. K.A. Paul, for coming here, for looking for the peace, bringing justice and peace in all the world. As you know, we are looking for the peace. Before initiating of this war against Iran, we didn't want this war. Till now also we don't want this war. Because any time the war is created, there will be a lot of innocent people will be killed during the war. If we could stop the war to avoid one single drop of blood sharing on the land is better than after 2 seconds. So thank you very much for your efforts. Thank you very much for your looking at peace in Middle East and also to stopping the war.
We are looking for that